వర్గాలు తమ సమాజ స్థాపనకు ముందుకు తీసుకువెళ్ళే నాయకత్వాన్ని చంద్రన్న దార్శకతతో చూస్తున్నాం. ఈ సందర్భంగా కాపు సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ నిర్విరామంగా చేస్తున్న కృషిని వివరించడానికి సీనియర్ నాయకులు జగ్గంపేట ఎమ్మెల్యే వర్యులు మన జ్యోతుల నెహ్రూ గారిని ఆహ్వానిస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ మహాపండగ సందర్భంగా లక్షలాది కార్యకర్తల సమక్షంలో జరుపుకుంటున్నటువంటి మహానాడుకి ముఖ్య కారకులు మనందరికీ ఆరాధ్య దైవం మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, భవిష్యత్ నాయకులు కార్యనిర్వాహక అధ్యక్షులు చిరంజీవి లోకేష్ గారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మిత్రులు శ్రీనివాస్ గారు, పాలిట్ బ్యూరో సభ్యులారా, వేదిక మీద ముందున్నటువంటి రాష్ట్ర నాయకులారా, లక్షలాదిగా ఈ మహానాడు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులారా, అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎందుకు ఆవిర్భవించిందో, అదే ఆవిర్భావానికి ఏ పేద ప్రజల యొక్క సంక్షేమాన్ని పరిరక్షించడానికి ఈ పార్టీ పుట్టిందో ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారి ఆలోచన నుంచి ఆ అంశాన్ని మాట్లాడే అవకాశాన్ని నాకు కల్పించినందుకు మళ్ళీ మరొక్కసారి మన నాయకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇక్కడ పేదవాడి యొక్క సంక్షేమం అన్నది చెయ్యాలి. ఏ ప్రభుత్వం అయినా సరే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంలో కానీ ప్రాంతంలో కానీ అని ఆనాడు అన్నగారు నందమూరి తారక రామారావు గారు మొదలుపెట్టారు. కూడు గూడు గుడ్డ అనేటటువంటి నినాదంతో లేనటువంటి వాడికి చేయూతనిచ్చింది ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం. అదే విధానాన్ని మరింత మెరుగులు దిద్ది సంక్షేమం అన్నది తాత్కాలిక సంక్షేమమే కాదు, శాశ్వత సంక్షేమం కూడా మనం అందివ్వాలి అనేటటువంటి ఆలోచనతో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 రకాల విధానంలో సంక్షేమాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రధానికానికి అందించినటువంటి పరిస్థితులు. ఈ రెండింటిని చూసుకున్న తర్వాత గతించిన మొన్న సంక్షేమం ఎలా జరిగింది అన్న దానికి చెప్పుకోవాల్సి వస్తే తెలుగుదేశం పార్టీ బ్రాండ్ ఇమేజ్ సంక్షేమానికి. అయితే దురదృష్టం, గతించిన 5 సంవత్సరాల పాలనలో గొడ్డల పార్టీ చేసినటువంటి విధానం కానీ నువ్వేం చేసేవా అన్న దానికి ప్రజలే సమాధానం చెప్పారు. దాని గురించి మనం మాట్లాడుకోవక్కర్లా. కానీ ఇటీవల గొడ్డల పార్టీ నాయకుడు మాట్లాడుతున్నటువంటి విధానం చూస్తే ఈ సంక్షేమంలో మా పాత్ర ఏంటి, మేము ఎంత అనుభవించాం, ఏ రకమైనటువంటి లబ్ధిని ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో పొందాం, సామాజికంగా కాపు సామాజికం అన్న దాని మీద మాట్లాడాలని నేను వేదిక ముందుకు వచ్చాను. ఎందుకంటే ఈ మధ్యన కొత్తగా ఎవరు కాపు నాయకుడు ఆ గొడ్డల పార్టీలో నోరిప్పినా, నువ్వు తప్పు మాట్లాడేవని కానీ ఎవరు మాట్లాడినా ఇమ్మీడియట్గా గొడ్డల పార్టీ నాయకుడు చెప్తున్నాడు, తప్పు రైటు అన్నది పక్కకు పెట్టి కాపు నాయకుడికి నష్టం జరిగిపోయింది.
నిన్నటి దాకా లేనటువంటి ఆ తోకని ఎందుకు ఇప్పుడు తగిలిస్తున్నావు అంటే ఈ రాష్ట్రంలో 20% పైబడి ఉన్నటువంటి ఈ సామాజిక వర్గాన్ని ఆకర్షించడానికి ప్రయత్నంలో భాగంగానే నువ్వు ఈ తోక తగిలిస్తున్నావు అన్నది మాత్రం వాస్తవం. అందుకోసమే నేను ఈనాడు సెక్యులర్ వ్యవస్థను మనసా వాచా నమ్మినటువంటి వ్యక్తిగా అయినా తప్పనిసరి పరిస్థితుల్లో మా కులానికి ఏం జరిగింది తెలుగుదేశం పార్టీ వల్ల చంద్రబాబు నాయుడు యొక్క పాలనలో అన్నదాన్ని చెప్పదలుచుకున్నా. ముఖ్యంగా చూసుకున్నట్టయితే 2014 నుంచి 2016 వరకు 16లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాపు సామాజిక వర్గానికి అసెంబ్లీలోనే సాక్షాత్తు తీర్మానం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ఎక్కుతూ దిగుతూ ఉన్నటువంటి బీసీ అంశాన్ని ఇటు బీసీ సామాజిక వర్గాల వారికి నష్టం లేకుండా కాపు సామాజిక వర్గానికి లబ్ధి చేకూరే విధంగా ఎఫ్ కేటగిరీ ఒక్కదాన్ని క్రోడీకరించి ఆ రోజు అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం చేసి అసెంబ్లీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపినటువంటి పరిస్థితి. సార్ నేను ఇంకా నిమిషం కూడా మాట్లాడలేదు, కానీ తప్పదు ఇది. ఇక్కడ దాన్ని అనేక కారణాల వల్ల కేంద్రంలో నిర్ధారణగా ఉండిపోయింది మన తీర్మానం. ఆయన కాపుల మీద ఉన్నటువంటి మక్కువతో చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఏదైతే ఈబీసీ 10% అవకాశం కల్పించిందో కేంద్ర ప్రభుత్వం, ఆ 10%లోని 5% ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని ఇక్కట్లున్నా కాపులకు న్యాయం చేయాలి, మనం ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకోవాలనేటటువంటి చిత్తశుద్ధితోటి 5% కేటాయించినటువంటి పరిస్థితి. తద్వారా ఎన్నో ఉద్యోగాలు పొందడం కానీ, ఆర్థికంగా లబ్ధి పొందడం కానీ, విదేశీ విద్యకు వెళ్ళడం కానీ, ఇలా రకరకాల లబ్ధితోటి ఆనాడు కాపు సామాజిక వర్గం లబ్ధి పొందినటువంటి పరిస్థితి. మరి ఆ రోజుకి జ్ఞాపకం రాలా. గత 19 ఎన్నికల్లో సాక్షాత్తు మా నియోజకవర్గంలోనే జగన్మోహన్ రెడ్డి కాపులకి రిజర్వేషన్ ఇవ్వడం అన్నది చాలా దారుణం, అన్యాయం, అది జరగదు అని చెప్పేసి చాలా మరి నిర్మోహమాటంగా చెప్పినటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చిందండి ఈవేళ? అంబటి రాంబాబు గారు ఏదైనా తప్పు మాట్లాడితే అతని మీద మనం మాట్లాడినా జైల్లో పెట్టినా కాపు నాయకుడిని జైల్లో పెట్టారు. అంబటి రాంబాబుకి నిన్నటిదాకా తోకలేదు. అతను కాపు సామాజిక వర్గం కోసం ఏం పనిచేసినటువంటి వ్యక్తి కాదు, ఒక రాజకీయ నాయకుడు. కాబట్టి ఇక్కడ కాపు సామాజిక వర్గానికి చేసిన దాన్ని మాత్రం లక్షలాదిగా వీక్షిస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి 20% ఉన్నటువంటి ప్రజలకి చెప్పడానికి ఒక్క 2 నిమిషాలు నాకు మీరు టైం ఇప్పిస్తే దాన్ని పూర్తిగా చెప్పాలన్నది నా ఆలోచన. థ్యాంక్ యూ సార్. సార్, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎన్టీఆర్ భరోసా కింద మా సామాజిక వర్గానికి 6,702.51 కోట్ల రూపాయలు పెన్షన్ పథకం కింద ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది సార్. ఇది నేనేదో సొల్లు లెక్కలు చెప్పటంలే అయ్యా. గొడ్డల పట్టే నాయకుల వారు
ప్రభుత్వ లెక్కల ప్రకారమే చెప్తున్నటువంటి మటిది చూసుకోండి ఒకసారి. అలాగే తల్లికి వందనం నీకులాగా అందరికీ ఇస్తానని చెప్పేసి మా నాయకుడు మాటిచ్చి తప్పలే. ఈ తల్లికి వందనం అన్న దాన్ని చూసుకున్నట్టయితే అందరికీ ఇచ్చాడు. అందులో చూసుకుంటే 25-26లో 5,57,284 మందికి కాపు తల్లులకి లబ్ధి చేకూరింది సార్. నిధులైతే 7,24,00,000 రూపాయలు. ఇలాగే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు దీని కింద చూసుకుంటే 1,98,000 మంది 243 మంది 724 కోట్ల రూపాయలు అక్షరాల కేవలం కాపు విద్యార్థులకే ఇచ్చినటువంటి పరిస్థితి. ఇంకా గ్యాస్ సిలిండర్లు ఏదైతే మనం అందరికీ ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తున్నామో ఆ సిలిండర్ని మనం చూసుకున్నట్టయితే, ఎందుకంటే కాపు సామాజిక వర్గంలోనే ఎక్కువ బిలో ప్రావర్టీ ఉంటారు, లబ్ధిదారులు అవుతారు. ఇక్కడ 7,63,208 మందికి 198 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరింది సార్ కాపు మహిళా సోదరిమణులకి. అలాగే చూసుకుంటే ఆటో డ్రైవర్లు సార్, స్త్రీ శక్తి మహిళా తల్లులందరికీ కూడా స్వేచ్ఛాయుతమైనటువంటి ప్రయాణం జరగాలి, వాళ్ళకి ఆర్థిక భారం పడకూడదని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఈ ఆటో డ్రైవర్లు కూడా ఎక్కువ శాతం ఉంటారు సార్. సుమారు 25,756 మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు సార్ ఆంధ్ర రాష్ట్రంలో కాపులు. వీళ్ళకి 38 కోట్ల రూపాయలు ఆర్థిక సహకారం అందింది సార్ మన ప్రభుత్వం ద్వారా ఈ 25-26లో. ఇక కాపు కార్పొరేషన్ ద్వారా, ఈ కాపు కార్పొరేషన్ గురించి చెప్పుకోవాల్సి వస్తే 2014 గవర్నమెంట్లో కాపు కార్పొరేషన్ ఉన్న దాన్ని ఉన్న కార్పొరేషన్ల కంటే ప్రాధాన్యత ఇచ్చి కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఒక చైర్మన్ని బోర్డుని వేసి ప్రతి నియోజకవర్గంలో కూడా కళ్యాణ మండపాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది సార్. 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు కూడా నిధులు ఇచ్చారు. అది కాకినాడలో ఇచ్చారు. కాకినాడలో అయితే సైటే ఇచ్చాం, 50 కోట్ల రూపాయలు ఖరీదు చేసేటటువంటి సైటు ఆ రోజు కాపు కార్పొరేషన్ కాపు సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి పరిస్థితి. నా జగంపేటలోనే అయితే 2 కోట్లతోటి సైటు 5 ఎకరాల సైట్ ఇచ్చి 2 కోట్లతోటి కాపు సామాజిక భవనాన్ని నిర్మాణం చేశాను సార్. కట్టిన ప్రతి దిక్కినా కూడా కాపు సామాజిక వర్గం అనికి నిధులు ఇచ్చి ఆ రోజు చేసినటువంటి పని. ఇంతేకాదు సార్, బిలో ప్రావర్టీలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా విదేశీ విద్యకి వెళ్ళడానికి నా చేతుల మీద నేనే ముఖ్యమంత్రిగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అభ్యర్థిస్తే సుమారు 11 మందిని విదేశీ విద్యకు పంపించాను సార్ నేను. మీరు మైక్ ఆపేసినా పర్లేదు, నా నోరు గట్టిగానే ఉంటుంది సార్. ఇక్కడ ఈ విదేశీ విద్యా విధానం వల్ల చంద్రబాబు నాయుడు గారు చేసిన సహకారం వల్ల చదువుకోవడానికి వెళ్ళినటువంటి విద్యార్థులు గత గొడ్డలి ప్రభుత్వంలో పడ్డటువంటి ఇబ్బందులు వర్ణనాతీతం. అర్ధంతరంగా ఇవ్వాల్సినటువంటి వాయిదాలు ఆపేశారు.
ఇక్కడ తల్లిదండ్రులు స్తోమత చూస్తే ఆర్థికంగా ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు అక్కడి నుంచి రావాలో తెలియదు, వాళ్ళకి ఉండాలో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో చందాలు వేసుకుని వాళ్ళందరినీ కూడా అక్కడ చదివించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి సార్. అంత నికృష్టమైనటువంటి పాలన అందించినటువంటి ఈ గొడ్డల పట్టి నాయకుడు ఇవాళ కాపుల మీద అమితమైనటువంటి ప్రేమ వచ్చింది. నాకు అర్థం కావటంలే. అంతెందుకు సార్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎంత ఎదిగినటువంటి వ్యక్తిగా నేను ఒక రాష్ట్ర నాయకుడిగా తయారైనటువంటి పరిస్థితుల్లో, అనుకోనటువంటి పరిస్థితుల్లో, నా ఇల్లు నదులు బయటికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఈ గొడ్డల నాయకుడు పార్టీలో నేను ఎమ్మెల్యేనయ్యాను. ఎమ్మెల్యేనైతే నేను అడగలే, నన్ను తీసుకెళ్ళి ఉపనాయకుడిగా పెట్టాడు శాసనసభలో. యాజ్ పర్ నామ్స్ నాయకుడు ఉపనాయకుడు ఒక టేబుల్ మీద కూర్చుంటారు. ఫ్లోర్ లీడర్ ముఖ్యమంత్రి గారు ఒక సింగిల్ సీట్లో కూర్చుంటారు. ఇంకో సీట్ ఖాళీగా ఉంటుంది, ఎవడన్నా నాకలటోడు వెళ్ళి పక్కన కూర్చొని మాట్లాడుకోవడానికి. అది ప్రొసీజర్ గతం నుంచే. ఆయన ఒకడొకడు కూర్చుంటున్నాడు కాబట్టి నువ్వు కూడా పక్కకు పోయి కూర్చోని చెప్పేసాను. నన్ను ఉపనాయకుడిగా ఉన్నటువంటి అతనికంటే సీనియర్ని, అప్పటికే 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. అది కరెక్ట్ కాదయ్యా. నాకు ఏ సీట్ అయితే ఇచ్చారో ఆ సీటుని, అది ప్రొసీజర్. అది అసెంబ్లీలో సీట్లు కేటాయిస్తారో ఆ సీట్లలోనే మనం కూర్చోవాలి. ఇది విధానం కాదు అంటే, అబ్బాయి అలా కాదు, నాకు 67 మంది వచ్చారు కాబట్టి నువ్వు పక్కన కూర్చో అంటే అతని స్వభావం ఏంటి అన్న చెప్పడానికే చెప్తున్నాను నేను. ఇంకా అంతకంటే లోతుకెళ్తే మాత్రం ఇంక చాలా ఉంటాయి, అవి చెప్పదలుచుకోలేదు. కానీ ఇది విధానం. ఈయన కాపుల్ని ఇవాళ వల్లో వేసుకోవడానికి ఎక్కడ లేనటువంటి ప్రేమని ప్రదర్శిస్తూ ఒక్కొక్క నాయకుడికి ఒక కాపు తోక తగిలించి ఇవాళ కాపుల మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నాడు అని చెప్పడానికే నా ప్రయత్నం ఇది. వాస్తవంగా చూసుకోవాల్సి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే అప్పుడే కాపులకి లబ్ధి చేకూరినటువంటి పరిస్థితి ఉంది. అనుభవపూర్వకంగా నేను చెప్తున్నటువంటి విధానం ఇది. నమ్మండి, విశ్వసించండి అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర కాపు సోదరులందరినీ కూడా కోరుకుంటూ, మరి ఈనాడు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా మనసులో ఉన్నటువంటి బాధను చెప్పుకోవడానికి అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా మన నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్. తదుపరి అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు గారిని సాదరంగా ఆహ్వానిస్తూ క్రిస్టియన్ వెల్ఫేర్ గురించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మన ముఖ్యమంత్రి వర్యులు, మనందరికీ ఆరాధ్య దైవం శ్రీ నారాయణ